ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మనం 6-7 శ్లోకాల్లో పరమాత్మ చైతన్యం మనకు కిరణ రూపంలో వస్తుంది అని చెప్పుకున్నాం. ఆ కిరణములనే రశ్ములు అంటారని చెప్పుకున్నాం. రశ్మిమంతం సముద్యంతం అనే నామం చెప్పడంలో ఈ రశ్ములు సూర్యనారాయణమూర్తి నుంచి దగ్గర మనకు వచ్చినట్లయితే అవి అలాగా డైరెక్ట్గా బాటమట మన మీద వచ్చి పడినట్లయితే మనం తట్టుకోలేం. అందుకని ఆ సూర్యకిరణాలు ఎక్కడ ఎంత మేర ఏ జీవికి వెళ్ళాలో అనేటువంటి ఒక నియంత్రణ కూడా జరుగుతూ ఉంటుంది. అదే మనకు చూసారా, ఉదాహరణకి ఓజోన్ లేయర్ అని ఇప్పుడు మనకి తెలుస్తోంది. ఈ ఓజోన్ లేయరులో ఏమవుతుందన్నమాట, సూర్యకిరణాల ప్రభావం ఎంతవరకు ఉందో అంతవరకు అక్కడ తగ్గిపోయి లోకంలో జీవులకి ఎంతవరకు రావాలో అంతే వస్తుంది. ఆ ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ లేయర్ ఒక ఫిల్టర్ చేసిస్తుంది చెప్పవలసినట్టయితే అనమాట. ఆ ఫిల్టర్ చేయగలిగినటువంటి ఆ సూర్యకిరణాలే మన మీద పడతాయి. లేకపోతే ఆ కిరణాలు మన మీద పడ్డాయంటే కాలిపోతాం, మనం ఉండం. మనం అంత నియంత్రణ ఉందండి మహానుభావుడు చేసినటువంటిది అనమాట. అందుకని అంత సృష్టిలో ఆ ప్రకృతిలో అంత కంట్రోల్ ఉన్నప్పుడు ఆయన మనం ఒక్కసారైనా థ్యాంక్స్ మన ఇంగ్లీష్లో అయితేను దండం పెట్టుకోవద్దు, కృతజ్ఞత చెప్పవద్దు ఆయనకి. లేకపోతే ఆయన నాకు నా డ్యూటీ నాది, కిరణాలు ప్రసారం చేస్తున్నామంటే మనం అయిపోతాం ఉండంగా. అందుకని ఓజోన్ లేయర్ ద్వారా ఆ విధంగా చేస్తాం. చూడండి, కొన్ని చోట్ల ఓజోన్ లేయర్ పలచబడిపోతూ ఉంటుంది. పలచబడిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చర్మ సంబంధమైనటువంటి రోగాలు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో వాటిలో కూడా చూడండి మీరు, ఓజోన్ లేయర్ బాగా పలచబడిపోయింది. మరి మన దేశంలో మన అదృష్టం కొద్దీ ఇంతవరకు కూడా మనకి ఒక రకమైన రక్షణ ఉంది. అందుకని ఈ ప్రకృతి సంరక్షణలో ఈ ఓజోన్ లేయర్ మనం రక్షించుకోవాలండి మనం. అందుకని దానికి తగ్గట్టుగా మన వాతావరణాన్ని, ప్రకృతిని కూడా రక్షణ అనేటువంటి చేసుకోవాలి. ఆ విషయం ఒకసారి తెలుసుకున్నాక 8వ శ్లోకంలో ఇప్పుడు మనం ప్రవేశిద్దాం. మనం ఆ సూర్యుడుట ఎవళ్ళట, ఏష బ్రహ్మా చ విష్ణశ్చ శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనధక్కాలో యమస్సౌమోహ్యపాంపతి అంటూ ఈ సూర్యుని యొక్క విభూతి అంటే ఆయన యొక్క రూపాలు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. మొట్టమొదటి ఏంటి, ఏష బ్రహ్మా చ విష్ణశ్చ శివ అని కూడా చూపించారు. అంటే చూడండి, సూర్యోదయం అయినప్పుడు అది సృష్టికి సంకేతంగా మనం చెప్పవచ్చు. అందుకని ఏమిటనమాట, సూర్యుడే సృష్టికి సంకేతం. మరి ఆ సూర్య తేజస్సు చక్కగా వస్తూ విజృంభించి మధ్యాహ్నం 12 గంటలకు ఎంత ఉంటుందండి, ప్రచండ భానుడు ఉంటాడు కదా, అది స్థితికారక విష్ణు స్వరూపం. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ అస్తమిస్తాడు, అదేమవుతుందన్నమాట లయకారకుడు. అంటే సూర్యోదయంతో సృష్టి, ఆ భాను యొక్క తేజస్సుతోటి స్థితి, సూర్యాస్తమయంతో లయం. అంటే ఒక రోజులో మనకు కనబడుతున్నాయి సృష్టి, స్థితి, లయలు. ఈ మూడింటికి కారకుడు ఎవడు, సూర్యుడిగా. అదనమాట. అందుకని ఏష బ్రహ్మా చ విష్ణశ్చ శివ అనేటువంటి మాటకి మంగళప్రదము అనేటువంటి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకో విధంగా చూస్తే
సూర్యగోళాన్ని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఒక శివలింగంలా ఉంటుంది. అంటే మొత్తం ఈ లోకం, ఈ బ్రహ్మాండం అంతా కూడా తీసుకుంటే అండాకారం అంటే ఏమిటండి? శివలింగమే కదండి. అందుకని శివ అంటే ఏంటన్నమాట, అండాకృతిలో ఉండేటువంటి ఈ లోకంలో రూపమే శివ అనేటువంటిది కూడా మనం చెప్పవచ్చు. అదే మనకి పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అంటే శ్లోకంలో చూపిస్తారు. మొత్తం ఈ లోకం అంతా కూడా ఒక శివలింగం లాంటిది, అదే శివ అని చూపిస్తున్నారు. అందుకని అది సూర్యగోళంలో మనం నిత్యం ప్రత్యక్షంగా దర్శించవచ్చు అన్నమాట. అది తర్వాత స్కంద, ఆ పరమాత్మ జారి దిగివచ్చి ప్రసరించాడు. ఎలాగా? కిరణముల ద్వారా. ఆ కిరణములే దేవసేనలు. ఈ దేవసేనలకు అధిపతి ఎవరండి? స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుమారస్వామి. స్కంద అంటే కుమారస్వామి. అంటే లోకములో తన శక్తిని కిరణముల ద్వారా ప్రసరింపజేయువాడే స్కందుడు. అందుకని దేవసేనాపతి అన్నారు. అందుకని మళ్ళీ దేవసేనాపతి సుబ్రహ్మణ్యుడికి భార్యలు అని చెప్పడంలో ఏమిటంటే ఆంతర్యం ఇదే. దేవసేనలు అంటే ఈ సూర్యకిరణాలే, దేవతాశక్తులు. ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ దేవతాశక్తులే ఈ దేవసేనలు. మళ్ళీ అంటే కుండలిలో ఉండేటువంటి ఆ 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి ఆ పాము ఉంటుంది చూసారా, అది. ఈ విధంగా వల్లి దేవసేన అనేటువంటిది కూడా మనకి తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకని స్కంద. తర్వాత ప్రజ. ప్రజ అంటే ప్రకృష్టంగా జన్మనిచ్చేవాడు. అంటే ఆయన ఉండడం వల్లే మొత్తం అంతా జీవులన్నీ కూడా నడాడగలుగుతున్నాయి, సంచరించగలుగుతున్నాయి. జన్మ అనేటువంటిది వస్తుందంటే జీవులకి. సూర్యుడు లేకపోతే ఎలా వస్తుందండి? పగల సూర్యుడు కనబడుతున్నాడు, రాత్రులేమో చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటికి స్వయం ప్రకాశం లేదు, కానీ సూర్యప్రకాశం వల్లే ప్రకాశాన్ని ఇస్తున్నాయి కదా. పగలైనా రాత్రి అయినా కూడా మొత్తం జీవులందరి కలయికతోటి జన్మనిచ్చేటువంటి వాడు కనుక ఆయనే ప్రజ అనేటువంటి సృష్టికారకుడు అని కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఆయన మహేంద్ర అని తర్వాత నామం వచ్చింది చూసారా. మహేంద్ర అంటే ఏంటన్నమాట, సమస్త ఇంద్రియాల్లో ఉండేటువంటి ఇంద్రియ శక్తి స్వరూపుడు. ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించేటువంటి ఇంద్రశక్తి ఏదైతే ఉందో అదే మహేంద్ర. మహా ఇంద్ర అంటే ఇంద్రశక్తి, ఐంద్రియ శక్తి అంటారన్నమాట. ఐంద్రియ శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. ధనధ. ధనధ అంటే కుబేరుడు అని అర్థం. కుబేరుడు ఏంటి? ధనానికి అధిపతి. అయితే ఇక్కడ అర్థం ఎలా తీసుకోవాలంటే ధన్యతనిచ్చేవాడు. ధన్యత అంటే ఏంటి? కృతకృత్యత. చేసిన పనికి సక్రమంగా ఫలం అనుభవించడమే కృతకృత్యత. అంటే అనుకున్న ఫలం మనకి ఏదైతే సంప్రాప్తిచ్చిందో అది కృతకృత్యుడయ్యాడు అంటారన్నమాట. ఆ కృతకృత్యత పొందడానికి ఎవరి తాలూకా అనుగ్రహం ఉండాలి? ధనధ. ఆ ధనధ అనేటువంటి వాడు ఎవడండి? సాక్షాత్తు సూర్యనారాయణమూర్తే, ఆయన యొక్క విభూతే ధనధ. ఆ విధంగా ఏమిటన్నమాట, ఒక పని చేసినట్లయితే ఒక సార్థకత పొందుతాం మనం, అదే అన్నమాట. కాలహ. సూర్యుడు వస్తేనే కదండి మన కాలం అనేటువంటి తెలుస్తుంది, మనకు టైం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? సూర్యోదయం వల్లే మనకు తెలుస్తుంది. అంటే సూర్యుడేమోను తూర్పును ఉదయిస్తాడా? కాదు, సూర్యుడు ఉదయించింది తూర్పు అవుతుంది, అంతేగాని ఆయన తూర్పు దిక్కు అక్కడ చూసుకుని ఆయన అక్కడ ఉదయించడు. ఆయన ఉదయించిందే తూర్పు దిక్కు అవుతుంది. ఆయన ఉదయించిందే సమయం, అంటే రోజుకి ఆరంభం. అంటే కాలం అనేటువంటిది ఆరంభం ఆయనతోటే అవుతుంది, ఆ కాలం అంతం కూడా రోజుకి ఆయనతోటే అవుతుంది అన్నమాట. అందుకని ఆయన కాలస్వరూపుడు. అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి ఆ సూర్యుడు. ఎందుకంటే ఇదే సూర్యుడు మనకే కాదు, మన తాతలకి, ముత్తాతలకి, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు అందరికీ కూడా ఇదే సూర్యుడు కదండి. మరి ఆయన మరి అంతకుముందు లేడా? ఉన్నాడు కదా. ఆయనే ఎన్ని తరాలు చూశాడండి మహానుభావుడు, ఇంకా రాబోయే ఎన్ని తరాలు చూస్తాడు ఈయన. అందుకని ఆ మహాపురుష స్వరూపుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని పురుషోక్తంలో చెప్పినట్టుగా ఆయనే భూతము, ఆయనే భూతకాలము, భవిష్యత్ కాలము, ఆయనే వర్తమాన కాలం కూడా. ఆయన విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, అక్కడ కూడా కాలం చెప్పారు చూసారా. అందుకని
దేశకాలాల్లో ఉన్నటువంటి ఆయనే కాలస్వరూపుడు, ఈ కాలానికి అతీతంగా ఉన్నవాడు కూడా ఆయనే అనేటువంటి కాలహాన దీంతో చేసుకొచ్చాడు. తర్వాత యమః, యమం అంటే నియంత్రించడం, అంటే కంట్రోల్ చేసేవాడు అనమాట. జీవుల యొక్క కదలికలని కూడా ఎవరు ఎంత ఎక్కడ కదలాలి, ఏమిటి, ఎప్పుడు కదలాలి, ఎప్పుడు కదలకూడదు, ఏ జీవుడు ఎంతవరకు నడవాలి. ఓ చీమ ఉన్నదంటే దాని నడక వేరు, మనం ఉన్నామంటే మన నడక వేరు, ఓ ఏనుగు ఉన్నదంటే దాని నడక వేరు, అలాగే ఓ గుర్రం ఉన్నదంటే దాని యొక్క వేగం వేరు. ఈ విధంగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క గమనం ఉంటుంది, ఆ కదలిక అనేటువంటి ఉంటుందన్నమాట. ఈ కదలికను నియంత్రించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆయన యమః అని చెప్పారనమాట. ఆ విధంగా తర్వాత ఏమిటంటే సోమః, సోమః అంటే చంద్రుడు, ఉమతో కూడిన శివుడు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. అదే కాకుండా మనస్సునకు అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడే సోమః అని చెప్తున్నారు. అంటే ఆ చంద్రుడు స్వయం ప్రకాశం లేదు ఆయనకి, ఆయన సూర్యప్రకాశం మీద ఆధారపడినటువంటి వాడు. అందుకని ఏంటన్నమాట, ఆ చంద్రుడు, ఆ సోముడు అనే ఆ చంద్రుడు కూడా ఆయనే. అపాంపతి, అపాం అంటే నీరు, జలానికి అధిపతి అయిన, అంటే జలాధిష్టాన దేవతయే అపాంపతి. ఆయన వస్తే కదండి ఆ నీళ్ళు అనేటువంటివన్నీ కూడా మనకు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఉన్న నీళ్ళేమో ఆవిరవుతాయి, మళ్ళీ అదే వర్షంగా వస్తుంది. అందుకని నీటిని ప్రసాదిస్తున్నాడు కదండి, నీటిని శుద్ధి చేస్తున్నాడు. రోజు మనం ఏమోను ఓఆర్ఎస్ వాటర్ అది తాగుతూ ఉంటాం, మిషన్లు యంత్రాలు పెట్టి డబ్బులు పెట్టు. ఎవరండి మన సూర్యనారాయణమూర్తికి ఏం డబ్బులు కట్టామండి, ఆయన ఎంత మరి ఫిల్టర్ చేస్తున్నాడండి, ఎంత శుద్ధజలం ఇస్తున్నాడండి. ఆయన ఇచ్చిన శుద్ధజలం మనకి ఈ ఓఆర్ఎస్లు అవి ఇవ్వగలవా నిజంగాను? ఆయన ఏమి ఇస్తున్నాం మనం? ఏమీ లేదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఒక్క నమస్కారం పెడితే ఆయన సంతోషిస్తాడు. నువ్వు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా అవన్నీ ఇస్తూనే ఉంటాడు అన్నమాట. అందుకని అటువంటి సర్వదేవత అంశాలతో వెలుగొందేటువంటి ఆ సూర్య భగవానుడే ఈ 8వ శ్లోకంలో మనకు చెప్పబడ్డాడు. ఇప్పుడు 9వ శ్లోకంలో ఏమిటి అనేటువంటిది మళ్ళీ చూద్దాం.